హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ చదువుల గురు. చదువుల గురు ఛానల్కి స్వాగతం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చదువుల గురు. ఈరోజు మనం టెన్సెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్, ఈ టాపిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీనికి బిఫోర్ మనం లాస్ట్ క్లాస్లో టెన్సెస్ ఎన్ని రకాలు, అవి ఎలా ఉంటాయి, ఏంటి అనేది మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. లాస్ట్ క్లాస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని కూడా మీరు వాచ్ చేయండి. ఓకే, నౌ గో టు ద క్లాస్. రైట్, లాస్ట్ క్లాస్లో మనం టెన్సెస్ అనేవి 3 టైప్స్ ఉంటాయని చెప్పాం. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ఈచ్ టెన్స్ డివైడ్స్ యాజ్ ఎ 4 టైప్స్ అని చెప్పాం. అవి సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పాం. అంటే మనకి 3 టెన్స్ ఉంటాయి కనుక ప్రతి టెన్స్ కూడా మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి. అంటే 3 4s are 12 టైప్స్ ఆఫ్ మనకి టెన్సెస్ అనేవి ఉంటాయి. అయితే ఈ టెన్సెస్ చెప్పేటప్పుడు మీకు ఇంకా లాస్ట్ క్లాస్లో నేను పర్సనల్ ప్రొనౌన్స్ గురించి కూడా చెప్పాను. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్పాం. ఫస్ట్ పర్సన్లో ఏముంటాయి, సెకండ్ పర్సన్లో ఏముంటాయి, థర్డ్ పర్సన్లో ఏముంటాయి అని కూడా ఇక్కడ చెప్పాము. రైట్, ఇప్పుడు వాటిని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఈ టెన్సెస్ అనేవి చెప్తాం. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్స్ అనేది మనకి కాలాన్ని తెలియజేస్తుందని చెప్పాం. రైట్, అయితే ఈరోజు మనం ప్రెజెంట్ టెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, ఈ 4 టైప్స్ మనం ఒకసారి చూద్దాం. రైట్, ప్రెజెంట్ టెన్స్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. అందులో సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్పాం మనం. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏ టెన్స్ అవని అనేది ఒక సెంటెన్స్లో ఫామ్ అవుతుంది. ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు కూడా సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ అనేది తప్పనిసరి. ఓకే, సో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అనేది మనకి ఉండాలి కనుక ఈరోజు మనం ఈ ప్రెజెంట్ టెన్స్లో ఫస్ట్ టెన్స్ అయిన సింపుల్ టెన్స్ని ఒకసారి చూద్దాం. సింపుల్, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్. ఇది మనకి దీని యొక్క స్ట్రక్చర్, సబ్జెక్ట్, వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దే play the game. They play the game. దే అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్, ప్లే అనేది వెర్బ్, గేమ్ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ ప్లే అనేది మనకి ఏంటి, వెర్బ్ 1. సో ప్లే యొక్క వెర్బ్ ఫార్మ్స్ ఏంటి మనకి, ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లే, ప్లేడ్, ప్లేడ్. సో ఇది ప్లే యొక్క వెర్బ్ ఫార్మ్స్. సో దే ప్లే ద గేమ్. ఇప్పుడు మనకి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి ఒక ఇంపార్టెంట్ నోట్ అండి. ఇది ఏంటంటే ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వెన్ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్. ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వెన్ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ then the time verb takes s or es. ఓకే, ఇప్పుడు మనం అంటే ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్ మనకి పర్సన్ చెప్పాం. ఏం చెప్పాం, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ఐ, we ఫస్ట్ పర్సన్, you సెకండ్ పర్సన్, he she ఇట్, దే అనేవి థర్డ్ పర్సన్ అని చెప్పాం. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఏమండి, హీ, సీ, ఇట్. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ ఎప్పుడైతే మనకి వస్తాయో సబ్జెక్ట్ ప్లేస్లో అప్పుడు వెర్బ్ టేక్స్ ఎస్ ఆర్ ఈఎస్. ఇప్పుడు ఇదే సెంటెన్స్ మనం ఆ ఎగ్జాంపుల్ చేసి చూస్తే దే ప్లే ద గేమ్ కదా, ఒకవేళ హీ ప్లే ద గేమ్, హీ ప్లేస్, ఎస్ వస్తుంది ఇక్కడ, హీ ప్లేస్ ద గేమ్. అలాగే సి
ప్లేస్ ద గేమ్. అలాగే ఇట్ ప్లేస్ ద గేమ్. ఒకవేళ సబ్జెక్ట్ ప్లేస్లో ఏదైనా నౌన్ మనం పెట్టామనుకో, ఏంటి, రవి. రవి ఆల్సో థర్డ్ పర్సన్ సింగులర్ హీ. ఇట్ ఈస్ ఆల్సో వెన్ verb takes ప్లేస్ ద గేమ్. సో ఈ విధంగా మనం, ఇది చాలా ఇంపార్టెంట్ నోట్ అండి మనకి. ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఉండేటప్పుడు verb takes SRES. ఇదే మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఇస్తుంటాడు, రైట్. ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చరు, దాంట్లో ఉండే ఇంపార్టెంట్ నోట్ అనేది మనము తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనము డే బై డే లైఫ్లో ఎక్కడ ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగించాలి? యాక్చువల్గా దీని యూజెస్ అనేవి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనకి యాక్చువల్గా యూజ్ చేసేది ఏంటంటే హ్యాబిచువల్ సిచ్యువేషన్స్. హ్యాబిచువల్ సిచ్యువేషన్స్, మనం హ్యాబిట్గా చేసే పనులు ఏవైతే ఉంటాయో అప్పుడు మనము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలండి. అంటే హ్యాబిట్ సిచ్యువేషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ప్రవీణ్ ఎవ్రీ సండే గో టు టెంపుల్. అంటే ప్రవీణ్ అనేవాడు ప్రతి ఆదివారం టెంపుల్కి వెళ్తాడని మనం, అది హ్యాబిచువల్ సిచ్యువేషన్ అయింది. అంటే ప్రవీణ్ ఎవ్రీ సండే గోస్ టు టెంపుల్, అది అతని హ్యాబిట్. అలానే మై ఫాదర్ ఎవ్రీడే మార్నింగ్ గోస్ టు మార్నింగ్ వాక్. ఓకే, ఎవ్రీడే మార్నింగ్ గోస్ టు మార్నింగ్ వాక్. మై గ్రాండ్ ఫాదర్ ఎవ్రీడే రీడ్స్ భగవద్గీత. ఈ విధంగా మనం, అంటే హ్యాబిచువల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో చెప్పినప్పుడు తప్పనిసరిగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనము చెప్పాలి. అలానే యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ ఏంటి? హీట్ ఎక్స్పెండ్స్ ఐరన్ బాడీస్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. చూడండి, సన్ రైజెస్ ఇన్ ద, ఇప్పుడు కూడా మనం ఈ సెంటెన్స్ ఎలానే చూస్తాం, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. రైజ్ రోజ్ రైజన్. సో రైజెస్, ఇక్కడ సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కనుక మనము SRES అనేది కూడా అక్కడ చేయాలి, రైట్. ఈ విధంగా మనం హ్యాబిచువల్ సిచ్యువేషన్స్ అండ్ యూనివర్సల్ ట్రూత్స్, ఇవేంటివి యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ కూడా మనము హ్యాబిచువల్ సిచ్యువేషన్స్, యూనివర్సల్ ట్రూత్స్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. అండ్ ఫ్యూచర్ ప్లానింగ్స్, అంటే ఫ్యూచర్లో ప్లాన్, అంటే ఇప్పుడు రేపు మనకి జస్ట్ దగ్గరలో రేపు మనకి సీఎం గారు వస్తారు, వచ్చి విశాఖపట్నంలో ఫస్ట్ పార్క్ విజిట్ చేస్తారు, తర్వాత ఆర్కే బీచ్ని విజిట్ చేస్తారు, తర్వాత ఎయిర్పోర్ట్ని విజిట్ చేసి వెళ్ళిపోతారు. ఈ కాన్సెప్ట్ మనం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా సింపుల్, అంటే ఫ్యూచర్లో యాక్షన్స్ అనే ఫ్యూచర్ ప్లానింగ్ యాక్షన్స్ ఎప్పుడు కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనము చెప్తాం. అలాగే న్యూస్ పేపర్స్ ఎక్కువగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వస్తాయి. ఈ విధంగా మనకి ఇక్కడ హ్యాబిచువల్ సిచ్యువేషన్స్ అండ్ యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిచువల్ సిచ్యువేషన్స్ అండ్ యూనివర్సల్ ట్రూత్స్ అనేవి తప్పనిసరిగా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఈ 2 అనేవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క యూజెస్, రైట్. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ మనం దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సబ్జెక్ట్ ప్లస్ helping verbs is, are, am, are plus verb 1 plus ing form plus object. సో ఇది సింపుల్ కంటిన్యూస్ ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ అండి. అంటే ఏంటి, ఇక్కడ ఎలా ఉండాలి, సబ్జెక్ట్ ఈజ్, am, are ప్లస్ verb 1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. అయితే మనకి నిన్న మనం చెప్పుకున్నాం, సింపుల్ టెన్స్లో మనకి ఎటువంటి హెల్పింగ్ వెర్బ్స్ కూడా రాలేదండి. ఇక్కడ మనం ఈజ్, am, are అనేవి మనం ఇక్కడ ఒకసారి కొత్తగా ఈజ్, am, are గురించి మనము చూసాం. ఏంటి ఈజ్, am, are? ఇవేంటివి? బీ ఫార్మ్ హెల్పింగ్ వెర్బ్స్ అని చెప్తాం. ఓకే, బీ ఫార్మ్ హెల్పింగ్ వెర్బ్స్ ఇవి. వీటిని బేస్ చేసుకుని మనము టెన్స్లో డిఫరెంట్ టైప్స్ అనేవి మనము చెప్పగలుగుతాం. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం.
దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్. చూడండి ఇక్కడ దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్. వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ అంటే ఏంటి? ప్లేయింగ్. సింగ్ వస్తే సింగింగ్, రీడ్ వస్తే రీడింగ్, రైట్ వస్తే రైటింగ్. దాన్ని మనం ఇంగ్ ఫామ్ అని చెప్తాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ జెరండ్. సో ఇంగ్ ఫామ్. కంటిన్యూస్ అనగానే మనకి మైండ్లో రావాల్సింది ఇంగ్ ఫామ్ అండి. కంటిన్యూస్ టెన్స్ అనగానే మనము ఇంగ్ ఫామ్ అనేది మనము చెప్పాలి. ఇంగ్ ఫామ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెల్పింగ్ వెర్బ్స్. ఏ టెన్స్కి దానికి రిలేటెడ్ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. హెల్పింగ్ వెర్బ్స్ యూజింగ్ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్. ఇక్కడ ఈజ్, యామ్, ఆర్ ఇన్ని ఉన్నాయి కదా, మరి అవి ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అని తెలుసుకోవడమే ఇక్కడ మనకి పెద్ద టాస్క్ అండి. ఇప్పుడు ఇక్కడ ఈజ్ అనేది, యామ్ అనేది సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్, ఆర్ అనేది మాత్రం ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్. అంటే మనం చూడండి, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ప్లేస్లో, దే ప్లేస్లో మనం ఎన్ని సబ్జెక్టులు యూజ్ చేయొచ్చు చూడండి. సబ్జెక్టులు ఏమేమి వాడచ్చు మనకున్న పర్సన్స్లో? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఆల్రెడీ దే వాడేసాం. సో ఇప్పుడు చూడండి, ఐ తర్వాత ఎప్పుడు కూడా మనము గ్రామటికల్గా ఐ యామ్. ఎక్కడ మనం ఐ యామ్ తప్ప ఇంకేం వాడం కదా, ఐ యామ్. వి ఆర్, వి అనేది ప్లూరల్ కనుక ఆర్. యు అనేది ఆల్సో ప్లూరల్ కనుక యు ఆర్. హీ అనేది సింగులర్ కనుక హీ, సీజ్, ఇట్ ఈస్. ఓకే, ఇలా మనం ఇవి ఉన్నదంతా సేమ్. ప్లేయింగ్. సో ఈ విధంగా మనం అంటే చూడండి, ఇక్కడ మనం వీటి యొక్క యూజింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఏంటి చూడండి, దే వస్తే దే ప్లూరల్స్, దే, వి, యు, ఈ 3 ప్లూరల్స్ కనుక వాడిన తర్వాత ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ ఆర్ వాడాం. ఐ యామ్ ఉన్నవన్నీ సింగులర్ ఈజ్. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో సింగులర్స్ ఉంటే ఈజ్ వాడతాం, ప్లూరల్ ఉంటే ఆర్ వాడతాం, ఐ ఉండేటప్పుడు యామ్ వాడతాం. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్స్ ఉన్నాయనుకోండి, రవి, రవి ఈజ్. ఓకే, రవి ఈజ్ ప్లేయింగ్ ద గేమ్. ఒకవేళ సీత ఉంటే సీత ఈజ్ ప్లేయింగ్ ద గేమ్. ఒకవేళ రవి అండ్ రాము అంటే అప్పుడు ఏమవుతుంది, రవి అండ్ రాము అనేది ప్లూరల్ కనుక రవి అండ్ రాము ఆర్ ప్లేయింగ్ ద గేమ్. సో ఈ హెల్పింగ్ వెర్బ్ యూజింగ్ అనేది మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా మనం హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్ని బేస్, మీకు ఎందుకంటే ఇప్పుడు చెప్పాను ఇవి ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ఇక్కడే మనకి బేస్ అండి. పర్సనల్ ప్రొనౌన్స్ని బేస్ చేసుకుని మనము హెల్పింగ్ వెర్బ్స్ అనేవి వాడతాం. సో ఈ విధంగా హెల్పింగ్ వెర్బ్ యూజింగ్ ఉంటూ ఈ స్ట్రక్చర్ అనేది మనకి ఇలా ఉంటుంది. అయితే ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ అనేది మనం ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అందులోనే ఉందండి. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతున్నది. అంటే ఏంటి, ప్రస్తుతం జరిగే ప్రతి పనిని మనము ప్రెజెంట్ కంటిన్యూస్లోనే చెప్పాలి. నౌ ఐ ఆమ్ టీచింగ్ ద ఇంగ్లీష్ గ్రామర్. నౌ యు ఆల్ ఆర్ లిజనింగ్ ఇంగ్లీష్ గ్రామర్. Now I am teaching English grammar. Now you all are listening English grammar. అంటే ప్రస్తుతం జరుగుతుండే ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే మనకు జరుగుతుందో ఆ పనులు మనం చెప్పాలంటే ప్రెజెంట్ కంటిన్యూస్లోనే మనము చెప్పాలి. రైట్? ఓకే, లెట్స్ గో టు ద పర్ఫెక్ట్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్, హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. నేను మనం చెప్పుకున్నాం కదండి, వెర్బ్ ఫామ్స్లో వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3. ఈ వెర్బ్ 3 అనేది మనకి పెర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. పెర్ఫెక్ట్ దీని యొక్క యూజింగ్ అనేది తప్పనిసరిగా మనకి పెర్ఫెక్ట్ టెన్స్లో కనిపిస్తుంది వెర్బ్ 3 అనేది. సో ఇది దీని యూజింగ్. ఇప్పుడు పెర్ఫెక్ట్ దీని యొక్క ఎగ్జాంపుల్ మనం చూస్తే దే హ్యావ్, they have played. They have played the game. They have played the game. సో ఇది యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు ఇదే విధంగా మనం సబ్జెక్టు మారుతుంటే అంటే అయి ఉంది, we, you, he, she,
ఇట్ సబ్జెక్ట్స్. సేమ్ ఎక్కడనే మనకి చూడండి హ్యావ్ అనేది ప్లోరల్స్ ఉండేటప్పుడు, ప్లోరల్ సబ్జెక్ట్స్ ఉండేటప్పుడు హ్యావ్ అనేది మనము ప్లోరల్స్, ఇది సింగులర్స్. హ్యాజ్ అనేది సింగులర్స్. మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సెస్ చెప్పినప్పుడు హెల్పింగ్ వెర్బ్సే మనకి ఇక్కడ బేస్ చేస్తామండి. హెల్పింగ్ వెర్బ్స్ని చూసే మనం అది ఏ టెన్స్లో ఉందనేది మనం ఈజీగా చెప్తాం. చూడండి దే హ్యావ్, దే అనేది ప్లోరల్ కనుక హ్యావ్ వచ్చింది. ఐ అనేది సింగులర్, ఐ సింగులర్ అయినప్పటికీ ఐ యొక్క యూజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కనుక ఐ చూడండి కంటిన్యూస్లో యామ్ చెప్పాం, ఇక్కడ కూడా ఐ హ్యావే అంటామండి, ఐ హ్యాజ్ అని అనమాట. ఐ హ్యావ్ దాని యూజింగ్ అది. సో వీ హ్యావ్, యూ హ్యావ్, అలాగే హీ సింగులర్ కనుక ఈ హ్యాస్, సీ హ్యాస్, ఇట్ హ్యాస్. ఇంకా నేమింగ్ వర్డ్స్ ఏమి ఉన్నా సరే, అంటే రవి ఉందనుకో రవి హ్యాస్. సో ఈ విధంగా మనం ఈ సబ్జెక్ట్కి రిలేటెడ్ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి మనము ఈ విధంగా యూజ్ చేస్తామండి. సేమ్ రిమైనింగ్ అంతా సేమ్ అండి, ఎలా ఉంటే అలానే. ఈ విధంగా మనం చూడండి మనకి సబ్జెక్ట్ ప్లేస్లో 1 2 3 4 5 6 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. 7 సబ్జెక్ట్స్కి మనము ఎలా రాయాలి, ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలి అనేది చాలా ఈజీగా మనకి ఈ స్ట్రక్చర్లో తెలుస్తుంది. ఈ విధంగా మనం ఒకసారి ప్రాక్టీస్ అయ్యామంటే ఇంకొకసారి టెన్సెస్ పైన మనకి కన్ఫ్యూజ్ అనేది రాదు. సో అందుకే నేను ప్రతిదీ మీకు క్లియర్గా ఏ సబ్జెక్ట్ ఉండేటప్పుడు ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలి అనేది క్లియర్గా మనకు రాస్తున్నాం కనుక మీకు ఆ ప్రాబ్లం కూడా ఇంకా రాదు. సో ఈ విధంగా మనం పర్ఫెక్ట్ టెన్స్ అనేది స్ట్రక్చర్ ప్రకారంగా మనం చెప్పాం. ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది చూస్తే దీని యొక్క యూజెస్ మనకి పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూజెస్ ఏంటంటే చెప్తాం. ఎక్కడ చెప్తామంటే జస్ట్ కంప్లీటెడ్ వర్క్స్, జస్ట్ కంప్లీటెడ్ works are done in the present perfect tense. అంటే ఇప్పుడే కంప్లీట్ అయిన పనులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మై ఫాదర్ just left just gone to market. చూడండి మై ఫాదర్ జస్ట్ గాన్ టు మార్కెట్. అలానే ద ట్రైన్ జస్ట్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్, ద ట్రైన్ జస్ట్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్, ద ట్రైన్ జస్ట్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. ఈ విధంగా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తామండి. దీని యొక్క యూజెస్ ఏంటంటే జస్ట్ కంప్లీటెడ్ వర్క్స్ మనం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి. రైట్, లెట్స్ గో టు ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ కంటిన్యూస్ కదండి ఇంగ్ ఫామ్, వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీని యొక్క స్ట్రక్చర్ అండి. స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్తో బీన్ అనేది ఇక్కడ అదనంగా వస్తుంది, కంటిన్యూస్ కనుక ఇంగ్ ఫామ్ ఉంటుంది. సో దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, they have been playing the game, సో ఈ విధంగా మనం చూడండి దే హ్యావ్ బీన్, దే ఉంది కనుక హ్యావ్ బీన్, సేమ్ రిమైనింగ్ అంతా కూడా అంతే వీ హ్యావ్ బీన్. మనం దీని యొక్క స్ట్రక్చర్ అనేది మనము ఫాలో అవుతాం. ఇక్కడ కూడా సబ్జెక్ట్ రిలేటెడ్గా హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనము యూజ్ చేస్తాం. రైట్, ఇప్పుడు మీకు క్లియర్గా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్స్, సబ్జెక్ట్ రిలేటెడ్ హెల్పింగ్ వెర్బ్స్ ఎలా వాడాలనేది మనకి క్లియర్గా అర్థమైంది.
సో ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి అనేది మనం ఒకసారి చూస్తే దీని యూజెస్ కూడా మనకి దీని యూజెస్ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది మనం ఎప్పుడు వాడతామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది వన్ యాక్షన్ బిగినింగ్ ఇన్ పాస్ట్ స్టిల్ నౌ కంటిన్యూస్. ఏ యాక్షన్ బిగినింగ్ ఇన్ పాస్ట్ స్టిల్ నౌ కంటిన్యూస్ అంటే ఏదైనా ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ప్రస్తుతం జరుగుతూ ఉండాలి. గతంలో స్టార్ట్ అయ్యి ప్రస్తుతం జరుగుతూ ఉన్న యొక్క సెంటెన్స్లు మనము చెప్తే మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ విశాఖపట్నం ద ఎన్ఏడి ఫ్లైఓవర్ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ 2018. Okay, the Visakhapatnam NAD flyover has been constructing since 2018. లేదా we have been living in Madras since 2012. Okay, so for example చూద్దాం. We have been living in Madras since 2012. ఇది చూడండి, we have been living in Madras since 2012. ఇక్కడ అంటే ఏంటి, మీ మద్రాసులో 2012 నుంచి ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం అని చెప్పింది. అంటే 2012లో వాళ్ళు అక్కడ స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు కూడా అక్కడే ఉన్నారు అని చెప్పేటప్పుడు మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చెప్తాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలంటే మై బ్రదర్ హ్యాస్ బీన్ రీడింగ్ సిన్స్ 6 o'clock. అంటే సిన్స్ 6 o'clock అంటే 6 గంటల నుంచి, ఇప్పుడు ఒకవేళ మనకు 1 గంట అయింది అనుకోండి, 6 గంటల నుంచి 1 o'clock వరకు కూడా మా అన్నయ్య చదువుతుండని మనం చెప్పాలనుకునేటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్నే చెప్తాం. ఇలా మనం ఈ యూజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. యూజెస్ మనకి ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో మనకి ఎక్కువగా యూజెస్ పైన ఫోకస్. ఏ బ్యాంక్ టెస్ట్కి వెళ్ళండి, లేదా ఏ డిఫెన్స్ టెస్ట్కి వెళ్ళండి, లేదా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెళ్ళినా సరే ఈ టెన్సెస్ యొక్క యూజెస్ మనకు అడుగుతాడు. సో ఆ యూజెస్ అనేవి మన ఫింగర్స్ మీద గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది హ్యాబిచువల్ సిచ్యువేషన్స్ అండ్ యూనివర్సల్ ట్రూత్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేవి చెప్పేటప్పుడు మనం వాటిని మ్యాక్సిమం యూజ్ చేస్తాం. న్యూస్ పేపర్స్లో కూడా మనం ఎక్కువగా ఉంటుంది. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తారు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వెన్ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ దెన్ ద టైమ్ వెర్బ్ టేక్స్ SRES. అది మనకు అక్కడ ఇంపార్టెంట్ నోట్. అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్ వచ్చేసరికి ప్రస్తుతం మనం జరిగే పనులు మనం చెప్పాం. ఇప్పుడు మనం ఏ పని అయితే చేస్తున్నాం అది ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే జస్ట్ కంప్లీటెడ్ వర్క్స్ మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రస్తుతం కూడా జరుగుతుంటే అటువంటి యాక్షన్ మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తామని చెప్పాం. అయితే మనం ఈ టెన్సెస్ చెప్పేటప్పుడు మైండ్లో పెట్టుకుని సింపుల్ టెన్స్లో ఎటువంటి హెల్పింగ్ వెర్బ్స్ రావండి. కంటిన్యూస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే మనకి హెల్పింగ్ వెర్బ్స్ అనేవి వస్తాయి. అవి ఏ హెల్పింగ్ వెర్బ్స్ ఎలా వస్తాయి అనేది మనం క్లారిటీగా చెప్పాం. రైట్, ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు కామెంట్స్లో చెప్తే ఆ డౌట్స్ పైన మనము క్లారిఫై చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో పాస్ట్ టెన్స్ గురించి మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.